జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 200వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే పంచమాంసే దశమోధ్యాయ గోవర్ధన పర్వత పూజ. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. తయోర్విహరతోరేవం రామకేశవయోర్వ్రజే ప్రావృఢ్యతీతా వికసత్సరోజా చాభవచ్చరత్. గోకులమున రామకృష్ణులు ఇట్లు సంచరించుచుండగా వర్షాకాలము గడిచినది. వికసించిన పద్మములు కల శరదృతువు వచ్చినది. అవాపుస్తామమత్యర్థం సపర్యః పల్వలోదకే పుత్రక్షేత్రాదిసక్తేన మమత్వేన యదా గృహీ. మడుగులోని నీటిలో చేపలు అత్యంత తాపమును పొందినవి. పుత్రక్షేత్రాది ఆసక్తమైన మమకారముతో గృహస్థుడు తాపమును పొందినట్లు విష్ణుచిత్తీయ వ్యాఖ్య అథ వర్ణ్యమానా శరదృష్టాంతవ్యాజేనాత్మా విద్యామాహ అవాపురిత్యాదినా. అవాపురితి సపర్యః క్షుద్రమత్స్యాః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇక వర్ణించబడుచున్న శరదృతువు యొక్క దృష్టాంతము అనే వంకతో ఆత్మవిద్యను చెప్తున్నాడు. అవాపుః ఇత్యాదితో సపర్యః చిన్న చేపలు. మయూరా మౌనమాతస్థుః పరిత్యక్తమదావనే అసారతాం పరిజ్ఞాయ సంసారస్యేవ యోగినః. సంసారము అసారముని తెలిసిన యోగుల మునివృత్తి వలె మదమును విడిచిన మయూరములు మౌనమును వహించినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మయూరా ఇతి మౌనమనుక్తి మునివృత్తిశ్చ. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. మయూర అని మౌనం మాటలాడుకుండుట, మునివృత్తి కాని. ఉత్సృజ్య జలసర్వస్వం విమలాస్థితమూర్తయః తత్యజుశ్చాంబరం మేఘా గృహం విజ్ఞానినో యదా. విజ్ఞానుడు గృహమును విడిచినట్లుగా మేఘములు తమలోనున్న జలసర్వస్వమును విడిచి పరిశుద్ధములై తెల్లని ఆకారము కలిగి ఆకాశమును విడిచినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఉత్సృజ్యేతి జలసర్వస్వం కృత్స్న్యం జలం అహం మానాది జడభావంచ మలం కాష్ణ్యం రాగాది చాసితం శుభ్రం శుద్ధంచ విగ్రహం విరోధం విగ్రహం జ్ఞానినో యథేతి చ పాఠః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఉత్కృజ్య ఇతి జల సర్వస్వం సకల జలమును, అహం మానాది జడభావమును, మలం అనగా నలుపు రాగాదులు అంటే యోగులు, సితం శుభ్రం సిద్ధము, విగ్రహం అనగా విరోధం, విగ్రహము జ్ఞానినో యథా అని పాఠాంతరము. శరసూర్యాం సుతప్తాని యయుస్సోషం సరాంసి చ బహ్వాలంబమత్వేన హృదయానీవ దేహినాం. చాలా వాటిని ఆధారము చేసుకున్న మమకారము గల దేహుల హృదయము వలె శరత్కాల సూర్యకిరణములచే తపించిన సరస్సులు ఎండిపోయినవి. కుముదైశ్శరదంభాంసి యోగ్యతా లక్షణం యయుః అవబోధైర్మానాం శివ సమత్మమలాత్మనాం. అమలమైన మనసులు కలవారి మనసుల మమత అవబోధలచే యోగ్యతను పొందినట్లు కలువలచే శరత్కార జలముల యోగ్యతా లక్షణములను పొందినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కుముదైరితి యోగ్యతా లక్షణం యోగ్యతాత్మకం సంబంధం యయుః యోగ్యో హి నిర్మలజలస్య సిత కుముదానాం చ సంబంధః అమలాత్మనామమలమనసాం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. కుముదైః ఇది యోగ్యతా లక్షణం యోగ్యతాత్మక సంబంధమును పొందిరి. నిర్మల జలమునకు తెల్లని కలువలతో సంబంధము యోగ్యము. అమలాత్మానాం అమలమైన మనసు కలవారికి. తారక విమలే వ్యోమ్ని రరాజాఖండమండలః చంద్రశ్చరమదేహాత్మా యోగి సాధుకులే యథా. సాధుకులములో యోగి ప్రకాశించినట్లు తారకలచే విమలమైన ఆకాశమున అఖండ మండలుడు పరిపూర్ణ మండలుడు అయిన చంద్రుడు చరమదేహాత్మ ప్రకాశించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య
తారకేతి తారకా విమలే తారకాభిర్విమలే అఖండమండలః పౌర్ణమాస్యాం చరమదేహాత్మా చరమదేహస్యాత్మా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తారక అని తారక విమలే తారకలచే స్వచ్ఛమైన అఖండ మండల పూర్ణిమ నాడు చరమదేహాత్మ చరమదేహమునకు ఆత్మ శనకైస్తీర్ణం తత్యజుశ్చ చలాశయాః మమత్వం క్షేత్రపుత్రాదిరూఢం ఉచ్చైర్యథా బుధాః. జలాశయములు మెల్లమెల్లగా తీరమును విడిచినవి, క్షేత్రపుత్రాదిరూఢమైన మమకారమును జ్ఞానులు విడిచిపెట్టినట్లు. పూర్వం త్యక్తై సరోంభోభిః హంసాయోగం పునర్యయుః క్లేశైః యోగినో శేషైః అంతరాయ హతా ఇవ. మొదట విడిచిన సరోజలములతో హంసలు మరలా యోగమును పొందినవి. కుయోగులు అంతరాయహతులై శేషించిన క్లేశములతో మరలా యోగమును పొందినట్లు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పూర్వమితి అంతరాయ విఘ్నాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. పూర్వం అని అంతరాయం విఘ్నములు. నిభృతో భవద్యర్థం భవతద్యర్థం సముద్రస్థిమిదోదకః క్రమావాప్త మహాయోగో నిశ్చలాత్మా యథాయతి. క్రమముగా పొందిన మహాయోగము కల నిశ్చల మనస్కుడైన యతి వలె సముద్రము స్థిమితోదకమై నిండుగా ఉండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నిభృత ఇతి క్రమావాప్త మహాయోగః క్రమేణ మంత్రస్పర్శ భావాఖ్యయోగా చతుష్కానంతరం లబ్ధ మహాయోగః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నిభృత అని క్రమావాప్త మహాయోగః మంత్రస్పర్శ భావము ఆ భావములను 4 యోగముల అనంతరము మహాయోగమును పొందినవాడు. సర్వత్రాతి ప్రసన్నాని సలిలాని తదా భవన్ జ్ఞాతే సర్వగతే విష్ణౌ మనాంసీవ సుమేధసాం. అన్ని ప్రదేశములలో జలములు అతి ప్రసన్నములైనవి. విష్ణువు సర్వగతుడని తెలిసిన తర్వాత జ్ఞానుల మనస్సుల వలె. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సర్వత్రేతి సర్వదేశే శత్రుమిత్రాదిషు చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సర్వత్ర అని సర్వత్ర అన్ని దేశములలో శత్రుమిత్రాదుల యందు కూడా. సశేషము. జై శ్రీమన్నారాయణ.